ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. టైం ఎంత అవుతోంది? 10 అవుతుంది సార్. స్టాఫ్ అందరూ వచ్చేసారా? 15 నిమిషాల ముందే వచ్చేసారు సార్. ఇంకొకరెవరో రానట్టున్నారే. అందరూ వచ్చేసారు సార్. మరి ఎండి గారు ఎక్కడ బాలు? ఆవిడ గారు రాలేదు కదా? అంటే మేడం గారు ఇక్కడ అందరికి బాస్ కదా సార్. బాస్ ఏంటి బాసు? ఆవిడ కూడా స్టాఫే. ఎండి అంటే బాస్ అని కాదు, అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే జాబు, అది కూడా ఇక్కడి పనే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం గారు. పదింటికల్లా స్టాఫ్ అందరూ డ్యూటీలో జాయిన్ అయిపోవాలి అన్నారు. లేదంటే అలు లేదన్నారు. ఇవే రూల్స్ అందరికీ వర్తిస్తాయని హై పిచ్లో చెప్పారు. మరి మీరేంటి ఆలస్యంగా వచ్చారు? అంటే రూల్స్ మీకు వర్తించవా? మీరెలాగైనా ఉండొచ్చా? ఎప్పుడైనా రావచ్చా? ఇదెక్కడి న్యాయం? అవును, ఏదో పంచుడేలాగన్నవి నాతో. ఎప్పుడు మన కింద పనిచేసే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలా. సో డియర్ స్టాఫ్, చూసి నేర్చుకోండి, ఇన్స్పైర్ అవ్వండి. ఏవండి, మీరేమైనా ఇక్కడ కార్మిక నాయకుడు అనుకుంటున్నారా? ఎందుకు ఇలా అందరినీ రెచ్చగొడుతున్నారు? మీకు కంపెనీ రూల్స్, కంపెనీ సిస్టమ్ అండర్లైన్స్ ఇవేవి ఐడియా లేదా? నేను ఎండీని. వృత్తిపరంగా నాకు కొన్ని వెసులుబాటులుంటాయి. ఇంటర్నెట్లో లాగిన్ అవ్వాలి, క్యాబిన్లో సెటిల్ అవ్వాలి, ల్యాప్టాప్ ముందు కూర్చొని బిల్డప్ ఇవ్వాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి నాకుండవు. కంపెనీ ప్రాఫిట్స్, కంపెనీ డెవలప్మెంట్స్ ఇవి మాత్రమే నన్ను రూల్ చేసే కండిషన్స్. అదోకే. ఇంతకీ ముందుగా వచ్చిన మీరంతా వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కస్టమర్స్ ఫ్లో మొదలవ్వడానికన్నా ముందే వాళ్ళని ఆకర్షించే కాస్ట్యూమ్స్ ఏంటో, ఫెస్టివల్ థీమ్ని డిస్ప్లే ఎలా చేయాలో ఎవరైనా థింక్ చేశారా? ఎనీవన్? ఎనీవన్? లేదే. సార్, మీరు నాకన్నా ముందుగా వచ్చారు. వెరీ గుడ్. మరి లాస్ట్ ఇయర్ టర్నోవర్ గురించి డాటా రెడీ చేయమని చెప్పాను, అది ఫినిష్ చేశారా? చెప్పండి, ఫినిష్ చేశారా? ఇన్ టైంలో ఆఫీస్కి రమ్మనడంలో అర్థం లాగిన్లో అటెండెన్స్ వేయించుకోమని కాదు, ముందుగా పని మొదలు పెట్టమని. అయినా ఇక్కడ మీ పనులు మానుకుని నా మీద ఫోకస్ పెట్టడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, కానీ అది మీ జాబ్ని మాత్రం ఎప్పటికీ సాటిస్ఫై చేయలేదు. అలాంటప్పుడు ఎంత ముందుగా వచ్చినా ఏ ఉపయోగం ఉండదు. రేపు ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్నోవర్ ఫైల్స్తో పాటు స్టాఫ్ ఇంపోర్ట్ అండ్ సేల్స్ డాటా మొత్తం నాకు కావాలి. నిన్న లేటుగా వచ్చినా తిట్టారు, ఈరోజు ముందుగా వచ్చినా తిట్టారు. వరి ఎదవ చెవట సన్నాసి. రేయ్ బాలు, ఇవ్వండి తిట్లు. త్వరగా వచ్చి పనిచేయండి అని చెప్తే కూడా తిట్లేనా? గొప్పలండి బాబు. సరిగ్గా పనిచేయడం చేత కాదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు మనకి. అసలేంటి నీ ఉద్దేశం? కావాలన్న నందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నావు కదా? ఇందుకేనా స్టాఫ్ అందరూ ఉన్నారని నువ్వేంటో చూపించుకోవాలని నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఏవండి, ఏంటండి మీరు మరీను? మీరేగా కామ్గా వచ్చిన దాన్ని కామ్గా ఉండనివ్వకుండా ఏవేవో రూల్స్ మాట్లాడి సీన్ క్రియేట్ చేశారు.
మీరంత సీన్ క్రియేట్ చేశాక కూడా నేను సైలెంట్గా ఉంటే అది కరెక్టా? నేను ఈ పోస్ట్కి వచ్చింది కంపెనీని డెవలప్ చేయడానికండి. రాజ్కోట సిల్క్ సంస్థ ఇంకా మరింత డెవలప్మెంట్ అయితే దానివల్ల మన ఫ్యామిలీస్కి కాదండి, మరెన్నో ఫ్యామిలీస్కి కూడా చేయూతనిస్తుంది. అది కాక నేనేదో మిమ్మల్ని తక్కువ చేశానని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు నా భర్త అయినా సరే మీతోనే ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నానంటే వాళ్లతో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటానోనని స్టాఫ్ అందరికీ అర్థం అవ్వాలండి. అప్పుడు వాళ్లే తమకి తాముగా అలర్ట్గా ఉంటారు, టైం పంక్చువాలిటీ ఫాలో అవుతారు. అది అందరికీ మంచిది. మీరొక్క పాయింట్ ఆలోచించండి. ఏ కంపెనీ డెవలప్మెంట్ అయినా అందులో పనిచేసే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనం వాళ్ళ క్షేమం గురించే కాదు, వాళ్ళు ఎలా పని చేస్తున్నారో కూడా పట్టించుకోవాలి. ఇలా పర్సనల్ విషయాలు తెచ్చి వర్క్ ప్లేస్లో అప్లై చేస్తే దాని మూలంగా జరిగే నష్టం కంపెనీ భవిష్యత్తు మీద పడుతుంది. మనం భార్యాభర్తలం. నాకు మీ మీద గౌరవం ఉంది. అది ఇంటి వరకు మాత్రమే. ఇది ఇల్లు కాదండి, ఆఫీస్. నేను ఇక్కడ ఎండీని, మీరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్. మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం ధర్మం కూడా. ధర్మం అంట ధర్మం. బిల్డప్ నిలాగే కంటిన్యూ చేస్తాను, నోరు మూసుకొని పడుండమని పద్ధతిగా చెప్తోంది. చెప్తాను, నా టైంని బట్టి నేను చెప్తాను. ఈ చెక్ ఎక్కడ పెట్టాలి? చెక్ ఇక్కడుంటే సేఫ్ కాదు, మార్చాలి. ఇక్కడ కూడా కరెక్ట్ కాదు, మార్చుదాం. ఏందమ్మే ఆ సిక్కుని అట్ట సోటు మార్చి దాస్తా ఉండవు?